ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మన ఫ్రెండ్స్ ని మనం నమ్మం. నేను ఒక అమ్మాయిని లవ్ చేసినప్పుడు లవ్ లెటర్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంటారు, మొహమాటం పడుతుంటారు. నా ఫ్రెండ్ వచ్చి అరే నేను ఇచ్చొస్తారా అంటే అలాంటి సమయంలో నమ్మకూడదు, ఎందుకంటే తను ప్రపోజ్ చేస్తాడేమో అని. గుడ్. నెక్స్ట్ మన బాయ్ ఫ్రెండ్ నెంబర్ ఫ్రెండ్ అడిగినప్పుడు బాయ్ ఫ్రెండ్ అంటే నా బాయ్ ఫ్రెండ్ నెంబర్ ఫ్రెండ్ అడిగినప్పుడు ఇవ్వడానికి నమ్మకం ఉండదు. వెరీ గుడ్. నెక్స్ట్ ఎగ్జామ్ రోజు ఫ్రెండ్ మొత్తం ప్రిపేర్ అయినా కూడా నేనేం ప్రిపేర్ కాలేదు, నాకేం రాదు అన్నప్పుడు ఫ్రెండ్స్ ని నమ్మం. గుడ్. నెక్స్ట్ ఫ్రెండ్ బైక్ తీసుకెళ్లి నేను ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకొని ఇస్తాను రా, ఆ టైంలో నమ్మొద్దు. నెక్స్ట్ అసలు యాక్చువల్ గా అమ్మాయిలు ఎవరిని నమ్మరు, ఫ్రెండ్స్ నే కాదు. నమ్మరు, అమ్ముకుంటారు అందరిని. మీరమ్మా జేజమ్మలు. నెక్స్ట్ మీరు పశుపతిలు మన మగవాళ్ళు మావి చిగురులు. నెక్స్ట్ ఫ్రెండ్ ఫోన్ తీసుకొని మన గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసినప్పుడు అమ్మాయి నంబర్ కంపల్సరీ డిలీట్ చేయాలి. ఆ విషయంలో మాత్రం వాడు అస్సలు నమ్మొద్దు. బాగా ఎక్స్పీరియన్స్ అయిందిరో నీకు. ఓకే. నెక్స్ట్ ఫ్రెండ్స్ ని మనం ఇన్వైట్ చేస్తాం కదా, అదే పార్టీ చేసుకుందాం రా మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు. నువ్వు మెడిటేషన్ బాగా చేస్తావా? పార్టీ చేసుకుందాం రా మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు పిలువురా అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు లేకుండా గానీ వాడు ఉన్నారా మా మమ్మీ మా డాడీ అని అంటారు. ఇది 10 పంక్తుల్లో పూర్తి చేయండి క్వశ్చన్ కానీ ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. రాజీవ్ గారు, మీరు ఎలాంటి సందర్భాల్లో మీ ఫ్రెండ్స్ ని నమ్మరు? అంటే అమ్మాయి చెప్పింది కదా ఎగ్జామ్ హాల్లో చదవలేదు అన్నప్పుడు నమ్మకుండా నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అట్లా కరెక్ట్ ఎగ్జామ్ హాల్కి వచ్చేస్తాం, చేసిన తర్వాత అందరికి ఒకటే క్లాస్ లో పడేది మొత్తం. రే ఏంట్రా పరిస్థితి, ఏంటి చాలా టఫ్గా వచ్చిందంటారా పేపర్, ఏంట్రా అంటే ఏదైతే ఉంది అందరూ ఒకేసారి పోయేదే కదా, పదా ఏదో రాసి వచ్చేద్దాం పదా అనేటు. రిజల్ట్స్ వచ్చేటప్పటికి వాళ్ళంతా పాస్ అయిపోయేటోళ్ళు, నాకు మాత్రం 5 మార్కులు 6 మార్కులు వచ్చేది రాష్ట్రం. అప్పుడు అనుకున్నాను అన్నమాట. యామిని, మనం ఎక్కడన్నా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము, ఎక్కడున్నావు అని కాల్ చేస్తే ఆన్ ది వే పక్కనే 5 minutes అంటారు, ఇంట్లోనే ఉంటారు, ఎప్పుడో గంటకు వస్తారు. అలాంటప్పుడు అస్సలు నమ్మద్దు. వెరీ ట్రూ. పంచ్ పటాకాలో ది సెకండ్ టాపిక్ ఇస్ పెళ్లిలో ఎలాంటి సందర్భాల్లో చిరాకేస్తుంది? అందరు అమ్మాయిలకు పెళ్లి అయిపోతుంది, మీ అమ్మాయి పెళ్ళప్పుడు అని రిలేటివ్స్ వచ్చి మా మమ్మీని అడిగినప్పుడు చిరాకేస్తుంది. అప్పుడే నా అడ్రస్ ఇవ్వచ్చుగా. ఎస్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వదిలేసి దాని చెల్లితో జంప్ అయినప్పుడు. నెక్స్ట్ పంతులు గ్యాస్ ఇప్పినప్పుడు. పంతాడ పెళ్లి చేస్తాడా, వంటగదిలో పోయి గ్యాస్ కూడా కూర్చుంటాడా? భోజనాలకు వెళ్ళినప్పుడు మన ఫేవరెట్ డిష్ అయిపోతాయి. నువ్వు తిండి గురించి మాట్లాడద్దమ్మా. నెక్స్ట్ పెళ్లినట్టు ప్రమాణం చేస్తారు కదా, అంటే వచ్చే జన్మలో కూడా ఇతనే నీ మొగుడుగా రావాలి అని కోరుకున్నప్పుడు అమ్మ జీవితం అప్పుడు కూడా వచ్చే జన్మలో కూడా వీడేనా పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని కాకుండా పెళ్లి కూతురు చెల్లెల్ని చూసినప్పుడు పెళ్లి కూతురికి చిరాకేస్తుంది. ఏమన్నా చెప్పిందా? వెరీ గుడ్. రాజు భయ్య అండ్ యామిని గారు, మీరు మా పటాసు రావడం చాలా హ్యాపీగా ఉంది. మన రాజ్యం అన్న హీరో అయ్యారు. సో ఫస్ట్ కెమెరా ముందు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ డాడీ వచ్చారు లొకేషన్ కి. హీరోయిన్ అమ్మాయి కోటి గారు. నేను కోటి గారు. నువ్వు యామిని. రాజీవ్ గారు, మీరు హీరోయిన్ దగ్గరికి వచ్చి వాళ్ళ రాత్రి డిన్నర్ ప్లాన్ ఉంది, డిన్నర్కి వెళ్దామా అని. కానీ హీరోయిన్ ఏడుస్తుంటదండి, తనకేదో చిన్న బాధ ఉంటుంది. రెడీ? హాయ్ వైషు, ఇంట్లో మా మమ్మీ డాడీ ఊరెళ్ళారు, సో నేను డిన్నర్కి ఇన్వైట్ చేస్తున్నాను. ఏంటంటే సార్ డాడీ వచ్చారు. డాడీ సార్ సింపుల్ సీన్ సార్, ఇది ఏం లేదు సార్. డాడీ అంటే చిన్నప్పటి నుంచి డైపర్. యాక్షన్ సార్.
డాడీ ఎంతసేపు వచ్చి ఈ పర్ఫార్మెన్స్ అక్కడ చేయండి. రాజీవ్ అయ్యూ ఓకే రిలాక్స్ రాజు గారు ఇన్ మూడ్ వెరీ సార్ మూడ్ మూడ్ లో ఉండండి. ఇప్పుడు డిన్నర్ ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్. అమ్మా ఒక పని చేద్దాం, నువ్వు ఇటు నుంచి వస్తే మీ డాడీ ఫేస్ నీకు కనపడదు. ఓకే రెడీ. యాక్షన్. ఐషు ఈరోజు మధ్యాహ్నం మనం మీ ఇంట్లో భోజనం చేసి మా ఇంట్లో భోజనం చేసేస్తారు. ఎందుకు కలిసి భోజనం చేయడం? డైరెక్టర్ సార్ హీస్ చేంజింగ్ ది సీన్. డాడీ మీరు అంటూ చేయలేకపోతున్నాను డాడీ. నేను మరి వెళ్ళిపోవచ్చు, నేను చేస్తాను. డైరెక్టర్ గారు, రాజవంశీ గారు, ఓ పని చేయండి. మంచి రొమాంటిక్ సీన్ ఉండాడు. మంచి రొమాంటిక్ బాగా చేస్తాను. డాడీ ఉన్నారు. ఏంట్రా యాక్టింగ్ డాడీ, రొమాంటిక్ యాక్టింగ్ చేస్తాను. కోటి మందిని చూసాను అలాంటి. రాజీవ్ గారు ఓకేనండి. మీరు చేయి పట్టుకొని చేయి మీద కిస్ చేస్తారు హీరోయిన్. ఓకేనా? ఓకే. మూడ్ సార్ రెడీ. యాక్షన్. డార్లింగ్ నువ్వు లేకపోతే నేను ఉండలేను డార్లింగ్. డాడీ ఈ చేయి నాకు ఇచ్చింది డాడీ. నేను చేస్తున్నా, చూసి నేర్చుకో. ఓకే ఓకే డార్లింగ్, ఐ లవ్ యూ డార్లింగ్. నువ్వు లేకపోతే ఉండను డార్లింగ్. ఐ లవ్ యూ సో మచ్ డార్లింగ్. ఓకే ఇలా చెయ్యి. ఓకే సార్ మీరు ముద్దు మర్చిపోయారు. నేను పెడతాను. చెయ్. ఈ సినిమా పేరు టైటానిక్ పెట్టారు. టైటానిక్ అంటే హాలీవుడ్ మూవీ ఉంది, దాంట్లో నుంచి తెలుగులో చేస్తున్నాం కదా అని చెప్పేసి ఆ డైలాగ్ అన్ని ఎలా మారిపోయి చూద్దాం సార్. ఏం చేస్తున్నారు? నేను చేపలు పడుతున్నాను. నేను నిజంగా నమ్మలేకపోతే చేపలు పడుతున్నావా? అవును. అది ఏ చేప? అది ఇది సముద్ర చేపలు కొట్ట. మిస్టర్ రోజ్, మన ఉన్నది చెరువులోని. చెరువులా? అయితే సముద్రంలో చేప ఇక్కడికి వచ్చింది అనుకుంటా. ఆ చేప తీసుకుని మనం నైట్ 2 పెగ్గులు వేసుకుని ఇలా స్టఫ్ గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది అందరికీ చెప్పకూడదు, మనకు మందాలు ఆడుతున్నాయి. సరే మిత్రమా, మనం లోపలికి వెళ్ళి అంటే అన్నం తిందా? అదే టైటానిక్ షిప్ లో కూర్చున్నారు అందరూ. హీరో హీరోయిన్ మంత అవుతున్నారు. సో మందులకు ఐస్ లేదు. డ్రైవర్ కి ఫోన్ చేసి బాబు ఐస్ లేదు, ఐస్ కొండకి వెళ్ళి గుద్దే. మందుకు ఐస్ లేకపోతే ఫోన్ చేసాడు. ఐస్ కొండ కనిపిస్తుంది, పెద్ద కొండ. ఐస్ కొండ వస్తుంది. జాక్ మన షిప్కి బొక్కపడింది. రోజ్ మన షిప్కి బొక్కపడిందా? అయితే వాటర్ తో పోవడానికి పక్కన నేను బొక్క పెడతాను. ఈ టైటానిక్ అని పేరు పెట్టారు కదా అని చెప్పేసి దీంట్లో ఏ సీన్ ఇచ్చినా ఆ చివరికి వెళ్ళిపోయి చేస్తున్నారు మొత్తం. ట్రాజడీ ఇచ్చినా ఆ చివరికి, కామెడీ ఇచ్చినా పక్క ఆ చివరికి, యాక్షన్ ఇచ్చినా చివరికి, సెంటిమెంట్ ఇచ్చినా చివరికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సెంటిమెంట్స్ ఏం చేద్దాం. సెంటిమెంట్ లో హీరోయిన్ మదర్ చనిపోయింది సినిమాలో. హీరోయిన్ మదర్ అక్కడ ఉంది, హీరోయిన్ వెళ్తుంది. అమ్మ గురించి చేస్తే అమ్మని చేస్తున్నాడు వచ్చి.
వెల్కమ్ రాజీవ్ గారు అండ్ యామిని గారు. రాజీవ్ గారు పుట్టినప్పుడు అప్పుడే హాస్పిటల్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి అప్పటికి పిల్లలందరినీ తీసుకొని ఆ నర్సులు అందరు తీసుకొచ్చి ఒక చోట వేస్తున్నారు అనమాట. వచ్చరికి 10 మంది పిల్లలు ఒకే దగ్గర అయ్యారు. కోటి గారు వచ్చేసి మా అబ్బాయి ఇక్కడ సార్ సారీ సార్ పిల్లలు 10 మంది పుట్టారు అందరు ఒకటే చోట కలిసిపోయారు మీ అబ్బాయి ఎలా తెలియట్లేదు DNA టెస్ట్ చేయాల్సి అంటే బాధపడకండి నేను టెస్ట్ చేస్తాను. కోటి గారు ఒక్కొక్క పిల్లని కాలు పట్టుకుని వీడు మా అబ్బాయి కాదు వీడు మా అబ్బాయి కాదు వీడేనండి మా అబ్బాయి. ఐ నో థ్యాంక్ యూ సో మచ్ అండి. మన రాజు గారు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వెళ్ళిపోయింది. అంటే అందరికి అమ్మాయిలు కొంతమందికి అబ్బాయిలు బట్ రాజు గారికి మాత్రం ఆంటీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అయిపోయింది. రియల్ గా ఎందుకో నేను చెప్తాను. ఒక రోజు రాజు గారు షాపింగ్ మాల్ కి వెళ్తుంటే ఒక ఆంటీ డాష్ వచ్చింది. కళ్ళు కనపడట్లేదా? సారీ ఆంటీ మార్నింగ్ షూట్ ఉంది. కావాలని నన్ను ఎక్కడికని పక్కన పోలీస్ స్టేషన్ ఉంది మహిళా పోలీస్ స్టేషన్ మేడం ప్లీజ్ వద్దు మేడం అనేసరికి బలవంతంగా లాక్కుని వెళ్ళింది. అప్పుడు ఆ లేడీ ఎస్ఐ కూడా చాలా విలన్ లెక్క ఏం పేరు నీ పేరు? రాజీవ్ అండి. అవునా మీ నాయన ఏం చేస్తాడు? కోటి గారు. కోటి ఏం చేస్తాడు? మ్యూజిక్ డైరెక్టర్ కోట. బాబు నేను నీకు పిన్నిని అవుతాను బాబు. పిన్నియా? అదేంటి అంటే నేను చిన్నప్పుడు మీ నాన్నగారి పాటలు వింటూ ఆయన లవ్ చేశాను బాబు అనేసరికి ఆవిడచ్చి ఏమండి కేసు పెట్టారా లేదా? అది ఆయన ఎవరో తెలుసా? ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ కోటి వల్ల అబ్బాయి అంట. మీ నాన్నగారు చిన్నప్పుడు నా రోల్ మోడల్. మీకు విషయం తెలుసా? సేమ్ మా ఆయన పేరు కూడా కోటే. ఆయనను మీ నాన్నలో చూసుకుంటే ఎంతో కాపురం చేస్తున్నాను బాబు. అయితే ఒక అమ్మాయిని బాగా ఇష్టపడ్డారు. సో వాళ్ళ మమ్మీ డాడీతో చెప్తాను అనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నారు. ఆంటీ మీతో ఒక విషయం మాట్లాడాలి. అవును మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు. కోటి అబ్బాయివా? వసే అన్నయ్య వచ్చాడు పాలు తీసుకురా. అన్నయ్య ఏంటి మమ్మీ? వీళ్ళ డాడీ ఎవరో తెలుసానే? ఒకసారి నా దిండు కింద చూడు వీళ్ళ డాడీది పెద్ద ఫోటో ఉంటుంది. మీ నాన్నగారు కనిపిస్తే బాబు ఆయన బాగున్నారా? నా బంగారు బాబు. వసే రాఖీ తీసుకొచ్చి అన్నయ్య కట్టు 100 రూపాయలు ఇచ్చి వెళ్తాడు. ఇలా ఆంటీస్ ఫాలోయింగ్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఇక ఇవన్నీ తీసేస్తే మనాడికి పాప డాడీ వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్. కోటి గారికి ఒకటి అనిపించింది ఆయన మ్యూజిక్ ఫ్యామిలీ కాబట్టి సో నా కొడుకుని తెలుగు మీడియంలో వేస్తాను అనేసి అనుకుని తెలుగు మీడియంలో వేస్తారు. సార్ చెప్తున్నారు నాన్న రాజు ఆను కాదు అంటే సరే రెండు ఆను ఇలా కాదు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అవై వండర్ వాట్ యు ఆర్ అప్ అబౌవ్ ఇన్ స్కై లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై అంతకన్నా మించి నాకు రాదు టీచరు అందరిలో ఇలా నిలబెట్టి అడగాల అందరినీ ఇలా అడగాల. ఏం చెప్పావు నువ్వు? అసలు నీకు చదువు అబ్బదా? చూడు శ్రీముఖి ఎంత బాగా చదువుకుంటుందో. శ్రీముఖిని చూసి నేర్చుకో నెక్స్ట్ నుంచి ఎలా చదువుకోవాలా. శ్రీముఖిని చూస్తే నీకు ఎప్పుడు ఏమనిపించలేదా? అనిపించింది టీచర్. ఏమనిపించింది? కన్ను పెట్టరు కన్ను కొట్టరు పాలు పెట్టరు బయట పట్టరు. అసలు నీకు బుద్ధి ఉందా రాజు? ఇలా చేస్తే దేవుడు శిక్షిస్తాడు. అసలు దేవుడు అంటే ఎవడు తెలుసా? తెలుసు టీచర్. ఎవరు? దేవుడైన జీవుడైన రిక్షా ఓడురా ఆకాశాన సూర్యబాబు రిక్షా ఓడురా. చిట్టి చిలకమ్మ చెప్పు. సరే నీ శిలక నా శిలకను ముద్దెట్టుకొని శిలక శిలక ముద్దెట్రా. రాజు ఏం చేస్తున్నావు? ఏడుస్తున్నావా? ఇటు చూడు కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇట్లా కదా మీ డాడీతో చెప్తా ఐఎమ్ వెరీ సారీ.
సరదాగా చెప్పొద్దు మా డాడీకి ఇంకోసారి. థ్యాంక్ యూ సో మచ్. రాజీవ్ గారు రాజీవ్ నే చూస్తున్నా కళ్ళలో కోపం బాబు అన్నప్పుడు ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎదుటి వాళ్ళని చూసినప్పుడు ఎప్పుడు ముసలోళ్ళు అయిపోయారు అని మనకు అనిపిస్తుంది. పబ్కి వెళ్ళి మజ్జిగ అడిగినప్పుడు. నయం పబ్కి వెళ్ళి సార్ వి డోంట్ సెల్ మజ్జిగ అంటే ఐ హావ్ కర్డ్ చిలికివ్వండి చిలికివ్వండి. నెక్స్ట్ రెడీ పక్కన అమ్మాయి ఉన్నా ఏం చెయ్యని అప్పుడు. అందుకే నాకు ఊరికే అనిపిస్తుంటుంది. ఏం మాడుతున్నావే? అదే పక్కనే ఏం లేదు. బట్టతలు వచ్చినప్పుడు. నీకు కూడా తెలిసిపోయిందా రవికి బట్టతలు వచ్చేస్తుందని? నెక్స్ట్ మందు లిమిట్ గా తాగినప్పుడు. మందు లిమిట్ గా తాగినప్పుడు ముసలితనం వచ్చింది రోజు నీకు. అదే రేఖ అయితే ఫుల్ బాటిల్లే. షేకింగ్ చేసి చూసినప్పుడు. ఏది ఒకసారి నువ్వు షేక్ షేక్ అవ్వు ఒక్కసారి షేకింగ్ చేసి లాగా. టీవీలో డట్టి పిక్చర్ వస్తున్న భక్తి ఛానల్ చూడడం. నెక్స్ట్ లవర్ బండికితే మెల్లగా వెళ్ళినప్పుడు. ఫాస్ట్ గా వెళ్తే ఏముంటది అంటే స్పీడ్ బ్రేక్స్ చేయొచ్చు కదా అన్న. మీరు మారండి రా, మీరు కొంచెం డెవలప్ అవ్వండి రా. బైకు లవరు స్పీడ్ బ్రేకర్ 1960s నుంచి అదే వస్తుంది. నువ్వు అందుకే మెల్లగా నడుపుతున్నావు బండి. ఎస్ స్పీడ్ బ్రేకర్ లేని చోట వెళ్తున్నా. అంటే నువ్వు ఫుల్ ఏసీ ఉన్నప్పుడు ఏసీ బంద్ చేయమన్నప్పుడు వాడిని ముసలోడని అంట. హలో ఎక్స్క్యూజ్ మీ, నువ్వు పర్సనల్ గా ఓకు. నాకు ఏసీ పడదు అందుకే ఆఫ్ చేయమనంట. అదే ముసలితనం వచ్చింది అని తెలుస్తుంది మనకి. నా పేరు వెంకట్. నువ్వు మళ్ళీ షేక్ చెయ్యి. ఈసారి షేక్ చేసుకుంటూ ఆన్సర్ చెప్తాడు. అరే కమారా శ్రీముఖికి లైన్ వేసినప్పుడు. శ్రీముఖికి లైన్ వేసినప్పుడు. ఆ లైన్ ఎట్టేస్తాడు, తిప్పుకుంటూ వేస్తున్నాడు లైన్. ఏ వర్క్ చేయాలన్నా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పుకుంటూ చాదస్తపు మాటలు చెప్పినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వెళ్ళాల్సిన లొకేషన్ రైట్ సైడ్ ఉంటుంది, జస్ట్ డిస్టెన్స్ అయినా సరే నువ్వు లెఫ్ట్ లోనే వెళ్ళాలి. అంటే నాకు అర్థం కాలేదు, ట్రైంగ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఒక రోడ్ ఉంది, ఇట్ హ్యాస్ 2 ways. టైం పడుతుంది. ఇప్పుడు ఒక రోడ్ ఉంది, ఇట్ హ్యాస్ లెఫ్ట్ అండ్ రైట్. ఇఫ్ ఐఎమ్ వాకింగ్ టువర్డ్స్ ది లెఫ్ట్, ఓకే నడు. నేను కొంచెం డిస్టెన్స్ లోనే టర్నింగ్ తీసుకొని వెళ్ళాలి. కొంచెం డిస్టెన్స్ టర్నింగ్ తీసుకోవాలి. నేను రైట్ సైడ్ కి వెళ్ళాలి. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ కి వెళ్ళాలి. అక్కడ ముసలి కనబడతారా? ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకొని మళ్ళీ టర్న్ తీసుకుంటే ముసలి కనబడతారంట. నెక్స్ట్ పక్కన 18 years అమ్మాయి వెళ్తుంటే కూడా మన దాంట్లో ఏ ఫీలింగ్ లేకపోతే మన ముసలోళ్ళైనా అనిపిస్తుంది. ఒక్కసారి ఇట్లా నేను ఫీలింగ్ ఎట్లుంటుంది. ఇప్పుడు మనం రోడ్ మీద వెళ్తున్నాం, నేను 18 years పడిచే అమ్మాయిని. నీకు నా మీద ఫీలింగ్స్ వస్తే ఎట్లా చూపెడతావు చూద్దాం, లేకపోతే నువ్వు ముసలోడివి. ఆమె మీద చూపిస్తుంది. ఆమె మీద చూపిస్తుంది. నీకు ఈడు కావాలనా? నేనున్నా కదా, వద్ద అవుతుంది నీకు. వద్దని చూసుకుంటే ఫీలింగ్స్. రెడీ స్టార్ట్. 1 2 3 స్టార్ట్. వెళ్తుంటే కూడా ఏ ఫీలింగ్ ఉండే అన్ని ఎందో చూసినాం దునియా. ఫీలింగ్ మాట్లాడదు. రెడీ నడు. అది కూడా ఎక్కడో తెలియని చోట. నెక్స్ట్ రెడీ. పొట్టొచ్చినప్పుడు తెల్ల వెంట్రుకలు వచ్చినప్పుడు ముసలి. నాకు రెండు లేవు. నెక్స్ట్ కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ వచ్చినప్పుడు. కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ వచ్చినప్పుడు 1 కిలో చక్కెర, కిలో గోధుమలు తీసుకుని వెళ్ళాలి, కానీ ఇట్లాంటి మాట్లాడదు. నెక్స్ట్ పక్కింటి ఆంటీకి లైన్ వేసినప్పుడు. పక్కింటి లైన్ వేసినప్పుడు యూత్ రా. యూత్ అయితే ఫిగర్ కేస్తారు, ఆంటీకి ఎందుకు వేస్తారు? కూసో కూసో.
నెక్స్ట్ టాపిక్ ఇస్ గవర్నమెంట్ ని మనం ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో తిట్టుకుంటాం? సిటీఎంసీ పెట్టారు కదా, దాని గురించి గవర్నమెంట్ మీద కోపం వస్తుంది. ఈ టీమ్స్ కి నీకు సంబంధం ఏంటి? అమ్మాయిలు కొంతమంది ఏం చేస్తున్నారంటే అదో వాళ్ళకు ఒక అక్క అయిపోయింది, చూసినా గానీ వాళ్ళు ఏదో పెద్ద ఫీల్. నువ్వు ఎందుకు చూడాలి మమ్మల్ని? మీరు ఎవరి కోసం రెడీ అవుతున్నారు? మేము మా మొగుళ్ళ కోసం మేము రెడీ అవుతున్నాం. నీకే మేము కూడా మగోళ్ళమే కదా. మొగుడు అనేటోడు ఒకడే అన్నప్పుడు ఒక్కనికే చూపించుకోవాలి, మరి అందరు చూపిస్తే పట్టాస్ ప్రోగ్రామ్ చూస్తున్నాం కదా, సడన్ గా కరెంట్ పోతే గవర్నమెంట్ తిట్టుకుంటా. Government, this is very bad and we don't do the electricity cut. Please, పట్టాస్ ప్రోగ్రామ్ నాట్ ఏబుల్ టు సీ పీపుల్. మెయిన్ గా 9 నుంచి 9:30 వరకు ప్లీజ్ దయచేసి ఎలక్ట్రిసిటీ కట్ చేయొద్దు. తర్వాత చేసుకోండి. నెక్స్ట్ గవర్నమెంట్ రేపు బంద్ ఉందని అనౌన్స్ చేసి సడన్ గా నైటే ఆ బంద్ క్యాన్సిల్ చేసింది అనుకోండి, అప్పుడు బంద్ అంటే కాలేజ్కి వెళ్ళాల్సిన I అవసరం want to know ఉంటుంది the answer clearly. ఇప్పుడు గవర్నమెంట్ నెక్స్ట్ వెజిటబుల్స్ రేట్స్ పెరిగినప్పుడు ఆనియన్స్ కానీ, కిలో ఆనియన్స్ ఎంత మార్కెట్ లో ఇప్పుడు? 4 కేజీలు 50 రూపాయలు. టొమాటోలు 1 కిలో ఎంత? 80 రూపీస్. మిర్చి 1/2 కేజీ ఎంత? 30. అమ్మా నీ వంటల ప్రోగ్రాంలు పక్కన పెట్టమ్మా కొంచెం. నా పేరు శివ. ఏయ్ నువ్వు స్కూల్ కింద గోలేవాలా? స్కూల్ కాదన్న, నేను కాలేజ్. నువ్వు కూడా సంతూరు వాడతావా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇంటర్మీడియట్ కూడా అయిపోయిందా? స్కాలర్షిప్స్ సరిగ్గా రానప్పుడు. అరే నీ వాయిస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. టింకిల్ టింకిల్ చెప్పు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. అరే లిటిల్ కాదు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు వాంట్, అప్ప మోద. వైన్ షాప్స్ తొందరగా క్లోజ్ చేసినప్పుడు. మీకు ట్యాక్స్ కట్టేది ఎవరు? మేము. మీకు ఆదాయం ఇచ్చేది ఎవరు? మేము. మీకు డెవలప్ అయ్యేలాగా హెల్ప్ చేసేది ఎవరు? మేము. మా లాంటి వాళ్ళకి 1 గంట సేపు పెంచండి సార్ ఆ టైమింగ్. వాగకుంటే వందనాలు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు ఏంటి అంటూ మన ముందుకు వచ్చేస్తుంది ది బ్యూటిఫుల్ గీతా భగత్. తొలి తొలిగా తొలకరిగా దూసెను ముందుకు తొందరలు, కలివిడిగా కలిసెనుగా చూపుల గంతరలు. ఈ రోజు నేను బాయ్ ఫ్రెండ్స్ ఎన్ని రకాలు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఎలా మాట్లాడుతూ ఉంటారు అనేది చెప్పబోతున్నాను. ముందుగా మేమేమన్నా రెస్టారెంట్ లో ఫుడ్ ఐటమ్స్ ఎన్ని రకాలుగా ఉంటారని? మేమందరం ఒకటే, సిన్సియర్ గా ప్రేమించేటోడు ఒక్కడే మగాడే. పొసెసివ్ పాపారావులు ఉంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, ఆ బస్ స్టాప్ లో వాడెవడో నిన్ను చూసి ఎందుకు నవ్వాడు, ఇలాంటి వాళ్ళని నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు, ఇలా సిఐడిలో ఖైదీలను అడిగినట్టుగా అడిగేస్తూ ఉంటారు అన్నమాట, క్వశ్చన్ల మీద క్వశ్చన్లు. అసలు ఆ బస్ స్టాప్ లో వాడు ఎందుకు చూసి నవ్వాడో తెలుసా? ఇలాంటి వెధవకి ఇంత అందమైన అమ్మాయి ఎలా పడిందా అని నవ్వాడు. ఇది చెప్తే మీ అబ్బాయిలు ఒప్పుకుంటారా అండి? అంటే వాడు ఎవడో మిమ్మల్ని చూస్తే నువ్వు వాడు చూసి వాడిలో ఫీలింగ్ తెలుసుకొని అబ్బాబ్బాబ్బా అంటే నెక్స్ట్ వర్కాలిక్ వరప్రసాద్. వీళ్ళు రోబో సినిమాలో రజనీ లెక్క, పని ఫస్ట్ పాప నెక్స్ట్ అంటూ ఉంటారు. వీళ్ళు ఉత్తరం తీసుకువెళ్లి పోస్ట్ బాక్స్ లో వేసి రమ్మంటే పోస్ట్ బాక్స్ కి తాళం వేసుందని తిరిగొచ్చే రకం. నెక్స్ట్ బ్లాక్ మెయిల్ బాలరాజులు. వీళ్ళు ఎలా ఉంటారంటే, ఐ లవ్ యూ చెప్తావా, బిల్డింగ్ మీద నుంచి దూకేయమంటావా. మా అమ్మాయిలు అసలే జాలిగుండే అనమాట. అబ్బాబాబా ఇది 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 నైస్ జోక్. లవర్ ఏం చెప్తే అది వినేస్తూ ఉంటారు. ఐ లవ్ యూ చెప్పడం కాదు, నువ్వు మందు మానేయ్ అంటే మానేస్తారు, సిగరెట్ మానేయ్ మానేస్తారు. కానీ ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంటే, ఇంత మారాక నిన్నేంటి చేసుకునేది, నీకంటే కత్తిలాంటి ఫిగర్ వస్తుంది అంటారు. నెక్స్ట్ ఇప్పుడు అమాయక చక్రవర్తులు లైక్ రవి లాంటి వాళ్ళు. అదే జోక్ అంటే ఇది జోక్. మేము జుట్టుకు వేసుకునే రబ్బర్ బ్యాండ్ నుంచి మేము కాలుకి వేసుకునే చెప్పుల బ్రాండ్ వరకు కూడా వీళ్ళే భరిస్తూ ఉంటారన్నమాట. అవునండి. ఖర్చు పెడుతూ ఉంటారు. అవునమ్మా, మాకు ప్రేమించడం తప్ప తెలియదమ్మా. మామూలుగా అమ్మాయిలు ప్రేమిస్తే వాళ్ళ బ్యాచ్ లో అందరికీ తెలిసిపోతుంది, కానీ అబ్బాయిలు ప్రేమిస్తారు కానీ ప్రపంచం అంతా తెలుస్తుంది ఈ విషయం, వాళ్ళ లవర్ ఎవరో మాత్రం తెలియదు. ఈ సీక్రెట్
సీక్రెట్ సుధాకర్లు ఎలా ఉంటారు అంటే ఇంట్లో ఎవరికి తెలియకూడదని వాళ్ళ ఫోన్ లో ఈ అమ్మాయి పేరేం పెడతారు? ఐడియా, ఎయిర్టెల్, కాల్ సెంటర్, డేంజర్, టార్చర్. వీడి ఫోన్ ఎప్పుడైనా వాళ్ళ నాన్న ఎత్తితే అమ్మాయి వెంటనే 499 రూపాయలతో రీఛార్జ్ చేసుకోండి మరియు పొందండి 499 రూపాయల పూర్తి టాక్ టైం ని అని చెప్పాల్సి వస్తుంది. సో నెక్స్ట్ మాటకారి మహేష్లు. వీళ్ళు త్రివిక్రమ్ సినిమాల్లో ఆటోమేటిక్ గా అలా పంచులు వచ్చినట్టు వీళ్ళు మాట్లాడుతుంటే అమ్మాయిల ముఖం మీద అలా స్మైల్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మొన్న ఒకసారి ఇలాంటి వాడికి ఫోన్ చేసి, ఏరా మా ఇంట్లో ఈ రోజు కుక్క చచ్చిపోయింది, అదంటే మా నాన్నకి చాలా ఇష్టం, దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు అని నేనంటే వెంటనే చచ్చిపోయిన కుక్కను మీ నాన్న ఎవరు తినమన్నాడు? నెక్స్ట్ జన్మలో నువ్వు ఏమై పుడతావంటే ఈగలాగో బొద్దింకలాగో అని చెప్తూ ఉంటావు. ఎందుకు? ఈగ అయితే సమంత లవ్ లో పడుతుంది, బొద్దింకైతే ఎలాంటి ఆడదైనా భయపడుతుంది. అయ్యా, ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ అత్త కోడళ్ళ గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నారు యోధా సిస్టర్. ఈ రోజు టాపిక్ ఏంటంటే ఒకే ఇంట్లో ఇద్దరు కళాకారులు ఉంటే ఎలా ఉంటుంది చేసి చూపిస్తాం. కానీ అత్తగారేమో సంగీతం, కోడలు గారేమో డాన్స్ కుప్పిగంతలు. ఐ మీన్ ఏంటయ్యా ఎవరైనా పోయారేంటి? కొమ్మదీసి మీ చుట్టాలా? కాదు, మీ చుట్టాలే. అత్తయ్య, నా సంగీతం గొప్పతనం గురించి నీకేం తెలిసే? శరత్ నగర్ లో శక్తి గిన్నెలు అమ్ముకునే మొహాలకి సంగీతం వాల్యూ గురించి ఏం తెలుస్తుందిలే? అదే అంటున్నాను తియా, మీకేం తెలుసు? సంగీతం గురించి నాకేం తెలుసు అనుకుంటున్నావా? అవును, నా ఒంట్లోనే సంగీతం ఉంది. అదేంటి, మొన్న డాక్టర్ షుగర్ ఉందని చెప్పారు. నీ ఒంట్లో కొవ్వు ఉందని చెప్పలేదా? అది కూడా ఉందన్నారు, కరిగించమన్నారు. నేను సింగపూర్ నుంచి తెప్పించిన ఫ్లేవర్స్ అక్కడ ఉండాలి కదా, రవి పక్కన. అదేమైంది, పగిలిపోయింది? ఏం లేదు అత్తయ్య, నేను ఇక్కడే లెగ్ మూమెంట్ వేస్తుంటే అక్కడ పడిపోయింది అంతే. నువ్వు ఇక్కడ లెగ్ మూమెంట్ వేస్తే అక్కడెక్కడ ఉన్న ఫ్లవర్ పగిలిపోయిందా? అదేలాగమ్మా అత్తయ్య. ఇప్పుడు కోడి ఎక్కడో ఉన్న గుడ్డుని ఇక్కడ తెచ్చి ఆమ్లెట్ వేయట్లేదా? అలాగే ఇది. దానికి దీనికి సంబంధం ఏంటి? మీకు సంగీతానికి ఏమైనా సంబంధం ఉందా? శ్రీముఖికి యాంకరింగ్ కి ఏమైనా సంబంధం ఉందా? పడాసెట్కి రవికి ఏమైనా సంబంధం ఉందా? నేను గనక పాట పాడితే రాయినైనా కరిగించగలను తెలుసా? రాయని వద్దులండి, ఆ శ్రీముఖిని కరిగిస్తే చాలు. కష్టమే. ఎందుకు? అదంతేనే. ఎందుకు? నేను రాయిని కరిగిస్తానని చెప్పాను కానీ ఇంత పెద్ద కొండని కరిగిస్తానని చెప్పానా? మీ సంగీతం ఇంతేనా? అదే నేను డాన్స్ చేస్తే భూమిని దల్లడాడిస్తాం. అయితే ఆ రవి ఉన్నాడే, ఆ రవిని దల్లడాడించి చూద్దాం. వాడికి స్టెప్స్ తో ఎందుకతయ్యా? కంటి చూపు చాలు, కంటి చూపు చాలు. చూపించమ్మా. ఏం రవి? దర్ 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 దర్. అయినా అత్తయ్య, ఈ రోజు పొద్దున్న మీరు గిన్నెలు కడిగారు కదా, థ్యాంక్ యూ అత్తయ్య. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను గిన్నెలు తోటమేంటి? మరి ఆ శబ్దం ఉదయాన్నే లేచి సంగీతం తాళం ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. అవి కూడా నన్ను చూసి ప్రయత్నించాయి. ఏంటి, పారిపోవడానిక? కాదు, మరి తాళం వేయటానికి. ఆ తాళం ఏదో మీ నోటికేసి చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేను గనక పాట పాడితే స్విచ్ వేయకుండానే ఫ్యాన్ తిరుగుతుంది. ఇది ఎలాగతిగా? మీ మామయ్య వేస్తారుగా.
నేను డాన్స్ చేస్తే స్విచ్ అయిపోతే ఫ్యాన్ తిరగదు, స్విచ్ చేసినా కూలర్ తిరగదు, స్విచ్ చేసినా టీవీ అవును. అదేలాగే కరెంట్ లేనప్పుడు ట్రై చేస్తాను అయినా నీలాంటి వాళ్ళు డాన్స్ చేస్తే డాన్స్ ఫార్మల్ పేలిపోవు. మీలాంటి వాళ్ళు సంగీతం పాడితే మన ఇంట్లో దీపాలు ఆరిపోవు. సంగీతమే గొప్పదే. సంగీతం గొప్పదే అత్తయ్య, కానీ మీరు పాడే సంగీతం గొప్పది కాదు. డాన్స్ కూడా గొప్పదే, కానీ నువ్వేసే గుప్పి గంతులు అది డాన్సే కాదు. అత్తయ్య ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇలా మనం గొడవ పడితే ఏ లాభం? ఒక బకరాన్ని అడుగుదాం పదండి మనం. సరే పద. బకరా అని చెప్పి బఫెలో దగ్గర తీసుకొచ్చావంటే నువ్వు చెప్పు. అవును, సంగీతం గొప్పదా డాన్స్ గొప్పదా? సంగీతం, డాన్స్. ఇది చెప్పట్లేదులే, మనం రవి దగ్గరికి వెళ్దాం పద. అవును, సంగీతం గొప్పదా డాన్స్ గొప్పదా? రెండు గొప్ప. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఆటో పంచెస్ అనగానే రామ్ ప్రసాద్ గుర్తొస్తాడు, కానీ నేను వేస్తాను అంటూ మన ముందుకు వచ్చేస్తుంది అంజలి. సో ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే ఎవరికన్నా ఆటో వాడంటే తెలియదు కానీ ఆటో పని చేయడు మాత్రం ఎవడూ లేడు. ఎస్, అంతేందుకు బుర్ర లేని మన శ్రీముఖిని కూడా బుర్ర పెట్టి ఆలోచించేలా చేసింది ఈ ఆటో పంచ్. ఇలాంటి ఆటో పంచులకి నా జీవితం కూడా చాలా సార్లు బలైపోయింది. ఈ రోజు మార్నింగే ఏంటంటే నేను మన పటాస్కి వస్తున్నాను కదా, సరే లేట్ అయిపోతుందని గబగబా రెడీ అవుతున్నాను. ఈ లోపల మా పని మనిషి వచ్చింది. వచ్చి ఏ టంగారు ఎక్కడికా కంగారు అంది. నేను పటాస్ షూటింగ్ వెళ్తున్నాను తొందరగా అంటే దానికి మీరు ఎందుకండి నేను వెళ్ళొత్త అయిపోదా అంది. సరే కదా అని గబగబా మెట్లు దిగేసి ఆటో ఎక్కాం. ఆటో ఎక్కితే ఆటో నడుపుతూ అన్నాడు. నేను ఏంటి అలా చూస్తున్నావు అన్నా. ఏం లేదు, మీరు వచ్చి టీవీ యాక్టర్స్ అంజలిలా ఉంటాను అన్న. అంజలి నేనే అన్న అంటాడు. చెస్ ఊరుకోండి, ఆవిడ అందంగా ఉంటదే. ఊరుకోండి పంచి 10 రూపాయలు తక్కువేండా. సరే అన్నప్పుడు నా స్టూడియోస్కి వచ్చాను, లోపలికి వస్తున్నాను. ఆ లోపల మా శ్రీముఖి కనబడింది. శ్రీముఖి టిఫిన్ చేసావా అన్న. చేయాల్సిన కర్మ నాకేంటి, మా డాడీ చేశారు అంది. సరే షూటింగ్ అయిపోగానే సినిమాకి వెళ్దాం అనిపించింది. సరే ఒక్కరిమే ఏం వెళ్తాంలే, ఫ్రెండ్కి ఫోన్ చేశా. ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏమే ఊపిరి చూసావా అన్న. అట్నుంచి అది లేదే పీల్చాను అని పెట్టా. సరే ఎందుకులే నేనే సినిమాకి పోదా అని చెప్పి చక్కగా థియేటర్కి వెళ్ళా. థియేటర్కి వెళ్తే అక్కడ ఊపిరి పోస్టర్ బదులు ఫ్యాన్ పోస్టర్ ఉంది. ఇదేంటి ఇందులో ఊపిరి ఆడుతుందా ఫ్యాన్ ఆడుతుందా, సరే ఎవరిని కనుక్కుందా అంటే కౌంటర్ లో ఒక అబ్బాయి ఉన్నాడు. సరే వెళ్ళి ఏమండి ఇక్కడ ఫ్యాన్ ఆడుతుందా అన్న. వెంటనాడు లేదు తిరుగుతుంది. కార్ తీసుకుని ఇంటికి పోదా అని చెప్పి పార్కింగ్కి వెళ్ళాం. వెళ్తే పక్కన ఒక కారు ఉంది. ఆ కారు నిండా ఫుల్ గా గడ్డి చెట్లు మొక్కలు అంతా విచిత్రంగా ఉంది. ఇంత లోపల ఆ కారు ఓనర్ వచ్చి డ్రైవర్ తింటున్నాడు. ఏంట్రా ఈ కారు అంత ఇంత చెత్తలా చేస్తా ఏం చేశారంటే, మీరే కదండి కార్ పార్క్ చేయమన్నారు చేసేసా అన్నాడు. ఓ పార్క్ చేశారు. ఎండిపోతే మా నాన్నగారు గుమ్మంలో చాలా సీరియస్ గా కూర్చుని ఉన్నారు. గబగబా మా అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగా, ఏంది మా నాన్నగారు ఎందుకంత సీరియస్ గా ఉన్నారని. వెంటనే మా అమ్మ చెప్పింది, ఈ మధ్య మీ తమ్ముడు టైంకి ఇంటికి రావట్లేదు, బాగా వెధవేషాలు వేస్తుందంటే అందుకే ఆయన సీరియస్ గా కూర్చున్నారు అంది. సరే అని నేను ఎదురు చూస్తున్నా వాడు ఎప్పుడు వస్తాడా అని. వచ్చాడు, గబగబా వచ్చి లోపలికి వెళ్ళిపోయాడు. ఈ లోపల మా అమ్మ పిలిచి రే ఇట్రా నాన్నగారు అలా కోపంగా కూర్చున్నారు చూసావా అంది. వెంటనే వాడు కూర్చున్నారు అని వెళ్ళిపోయాడు. రూమ్ లోకి వెళ్తే వాడు చాటింగ్ చేస్తూ ఉన్నాడు. ఈ లోపల వాడిని మా అమ్మ పిలిచింది. సరే కదని వాడు వెళ్ళిపోయాడు అనమాట. నేను కూడా వెళ్ళి చూసా వీడు అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు అని. చూస్తే అమ్మాయి మాట్లాడుకుంటున్నారో చూద్దాం అని చెప్పి ఇలా ఓపెన్ చేశా. చేయగానే వెంటనే అమ్మాయి అడిగింది, నిన్ను మీ చిన్నప్పుడు మీ అమ్మ బాగా కొట్టేదంట కదా అని. వెంటనాడు ఛాన్సే లేదు, మా అమ్మ చిన్నప్పుడు అసలు నేను కొట్టలేదుగా అన్నాడు. ఈ లోపు ఆ అమ్మాయిని అడిగాడు, మీ హాబీస్ ఏంటి అని. అమ్మాయి వెంటనే పాడడం అని పెట్టింది. వీడు మైక్ లోనా అని పెట్టాడు. కాదండి బాత్రూమ్ లో.
వెంటనే మావాడే అన్నాడు తెలుసా, ఈసారి మీ లైవ్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు నాకు తప్పకుండా పిలవండి. పంచ్ పటాకాలో ఈ రోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ అమ్మాయిలు చేసే ఎలాంటి పనులు అబ్బాయిలు చేయలేరు. లేడీస్ లాగా గంటల తరబడి సీరియల్ చూడలేము. హలో ఎక్స్క్యూజ్ మీ, జాగ్రత్తగా మాట్లాడు. గంటల తరబడి సీరియల్ చూడం మేము. హాఫ్ అన్ అవర్ మారుస్తుంటాం సీరియల్. నెక్స్ట్, లేడీస్ వేసుకున్నట్టు మేకప్ గంటల తరబడి వేసుకోలేదు. అదేంది కసేంది చెప్పినాను. సపోజ్ ఒక అమ్మాయికి ఎవరైనా ఒక అబ్బాయి వచ్చి హగ్గిస్తే చెప్పు తీసుకొని కొడుతుంది. అదే ఒక అబ్బాయికి ఎవరైనా ఒక అమ్మాయి హగ్గించింది అనుకో. అమ్మాయిలు నడిచినట్టుగా క్యాట్ వాక్ అందంగా అబ్బాయిలు నడవలేరు. ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడే ఎగ్జాంపుల్ పెట్టుకొని ఇప్పుడు మ్యూజిక్ ఏంటి? రెడీ? ఎస్. నెక్స్ట్, అమ్మాయిలాగా అబ్బాయిలు గంటల తరబడి షాపింగ్ చేయలేరు. మనకు నచ్చింది బ్రౌన్ ఓకే, గ్రీన్ ఓకే, పింక్ ఓకే, 3 చెడ్లు వచ్చేసాయి. మీరు మాత్రం చెప్పినాను. అమ్మాయిలకు పెళ్ళైతే లైసెన్స్ ఉంటది, అబ్బాయిలకు లైసెన్స్ ఉండదు. ఏ లైసెన్స్ అదే ఉంటది. మెడలో తాళి, మాకు పొట్ట బట్ట. నెక్స్ట్, అమ్మాయిలు మోసం చేసినట్టు అబ్బాయిలు మోసం చేయలేరు. నెక్స్ట్ ఆన్సర్, అమ్మాయిలు వేసినట్టు ముగ్గులు అబ్బాయిలకి వేయడానికి రాదు. నువ్వు ముగ్గు డబ్బా తీసుకురా, నేను వేసి చూపెడతా. 15 చుక్కల నుంచి 36 చుక్కల వరకు వేస్తా నేను ముగ్గులు. ఇంట్లో అమ్మాయిలు పనులు చేసినట్టుగా అబ్బాయిలు చేయలేరు. అబ్బాయిలు చేయలేరు. అబ్బాయిలు ఇజ్జత్ దీనికి వేరే కాదురా, అబ్బాయిలే సరిపోతారు. ఇగో ఇలాంటి ఎందుకు చేయరా? ఇంట్లో పని చేయవా నువ్వు? నేను ఊడుస్తా, దూడుస్తా, బట్టలు ఉతుకునా, అన్ని చేస్తా. ఓకే, నెక్స్ట్ ఆన్సర్. మేము పోతే మీరు వచ్చి కడుగుతున్నారా లేదా? మేము చేసుకుంటారా? అమ్మాయిలు హిల్స్ వేసుకొని నడిచినట్టుగా అబ్బాయిలు నడవలేరు. ఎవరికైనా హీల్స్ ఉన్నాయి ఇక్కడ? ఒక పోయిన చూసినా అదే పోయిన జాగ్రత్త. దిస్ గర్ల్, yes yes. Music! Your beautiful smile, your beautiful face, your beautiful eyes, you're nothing but grace, beautiful woman, I look in amaze. What is your name? What is your name? ఏముందో నవ్వే కన్నుల్లో, ఏముందో ఆ పెదవంచుల్లో. మేమంటే నీకు జోక, మా ఎంట నువ్వు రాక. నెక్స్ట్, అమ్మాయిలకి ఇగో మామూలుగా ఉండదన్న. ఏడుంటది? సెకండ్ టాపిక్, సినిమాలో హీరో హీరోయిన్లను చూస్తాం. ఆ క్యారెక్టర్ మన నిజ జీవితంలో ఏ క్యారెక్టర్ చేస్తే బాగుంటది? నా లవర్ ని చార్మినార్ పైకి తీసుకెళ్లి ఒక్కడు సినిమాలో మహేష్ బాబు కూర్చోబెట్టినట్టు అలా కూర్చోబెట్టి మాట్లాడాలని. ఫర్ ఎగ్జాంపుల్, రవి అయి నీ లవర్, ఇది చార్మినార్ పైకి తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టినావు. ఇప్పుడు ప్రపోజ్ చేద్దా? ఎలా ఉన్నావు? బాగున్నాను రితు. చార్మినార్ మీద కూర్చోపెట్టా, ఎంత బాగుంది తెలుసు. అమ్మో పడిపోతా. ఏంటిది? ఇది ఫోనా? చూసి అలా చేతులు వేస్తే నాకు ఏదేదో చేయాలనిపిస్తుంది. నేను ఆడదాన్ని, నేను ఇట్లా మాట్లాడచ్చు. నువ్వు మొగలే కదా, నార్మల్ గా మాట్లాడు.
చెప్పురి తీసేదో చెప్తా అన్నావు నాకు. నా మీద నీ ఒపీనియన్ ఏంటి? నిన్ను దూరం నుంచి చూస్తుంటే అబ్బా దూరం నుంచి అడవి పంది నడుచుకుంటూ వస్తుంది. డార్లింగ్ ఐ లవ్ యూ. నీ ఒపీనియన్ ఏంటి చెప్పొచ్చు కదా. నాకు లోబో అంటే ఇష్టం. నువ్వు అడ్డంగా ఉన్నావు కాబట్టి నేను నూకేస్తా. భారతి వెరీ గుడ్. నెక్స్ట్. ఎప్పుడు అమ్మాయిల గురించి నెగిటివ్ గా థింక్ చేయకుండా పాజిటివ్ కూడా థింక్ చేయాలి బాయ్స్. కుమారి 21F. వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్. అరుణాచలం మూవీలో లాగా ఒక్క రోజు 30 లక్షలు ఖర్చు పెట్టడం. లేదు, ఖర్చు పెట్టాలని. ఒకవేళ వచ్చేసినాయి సడన్ గా 30 లక్షలు, షాపింగ్. ఏం చేస్తావు? షాపింగ్. 30 లక్షలు షాపింగ్ చేస్తూనే ఉంటావు. కొనుక్కున్నాయన్ని ఇంట్లో పెట్టి నువ్వు ఇంట్లో బయట కూర్చో. వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్. రజనీకాంత్ భాషా సినిమాలోని డాన్ క్యారెక్టర్ చేయాలని. మనం బాగుండడంతో పాటు మనతో ఉన్న వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతోనే. వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్. రోబో సినిమాలో రోబో లాగా అన్ని బుక్స్ ఇలా తిప్పేసి చదివేయాలి, అది నాకు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అంటుకొచ్చేస్తున్నారు ఇద్దరు స్నేహితులు. లక్కీ బాయ్. ఇప్పుడు చేయబోయే కంటెంట్ ఏంటంటే, ఆ పెద్దప్పటి ఫ్రెండ్స్ సడన్ గా ఒక బస్ స్టాండ్ లో కలిస్తే వాళ్ళ కన్వర్సేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. గరం గరం చాయ్ చాయ్ చాయ్. రై ఓ టీ కొట్రా. సార్ టీ కొట్టే సార్. సరే కానీ న్యూస్ పేపర్ ఉందా? న్యూస్ పేపరా? తీసుకో. నేటి ముఖ్యాంశాలు. ఆడి కార్ బోర్ కొట్టి రోజు పటాస్ షూటింగ్ కి ఆటోలో వస్తున్న శ్రీముఖి. అందుకే ఆటో పనులు ఎక్కువేస్తుంది. శ్రీముఖి ఆటో పంచులు తట్టుకోలేక 2 కొత్త లుంగి పంచలు కొనుక్కున్న యాంకర్ రవి. వావ్. మొగుడు నిద్ర లేపలే అని లేచిపోయిన పెళ్ళాం. రైల్వే స్టేషన్ కి ఎలా వెళ్ళాలి? ఆటోలో వెళ్ళాలి. అబ్బా రైల్వే స్టేషన్ కి ఎటువైపు వెళ్ళాలి? రైల్వే స్టేషన్ వైపే వెళ్ళాలి. రైల్వే స్టేషన్ వైపే వెళ్ళాలి. నువ్వేనా? వాడా? అరే చిన్నప్పుడు గోకితే మనం ఇలానే దోమ కుట్టింది గోక్కునే వాళ్ళం ఇలానే. చిన్నప్పుడు తినేవాళ్ళం, వస్తే పోయేవాళ్ళం, సంవత్సరానికి ఒక సాయం చేసేవాళ్ళం. రే సాయే, రే సాయే, ఎన్ని రోజులైందా మనం కలిసి? నాకేం తెలుసు? వెనకటికి నీళ్ళంటోడే చలికాలం చలి పెడుతుందని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకున్నాడంట. నీలాంటి మైసూర్ పాక్ మొగడా అంటే మైసూర్కి వెళ్ళి పాకం పట్టాడంట. ఓ అబ్బో, వెనకటికి నీలాంటోడే సోనీ పాపడి చేయా మొగడా అంటే సోనీ నెత్తి మీద పాపడి పెట్టి పకా పకా నవ్వాడంట. నాకు చాలా కష్టాలు ఉన్నాయిరా, నేను కష్టాల్లో ఉన్నాను రా. అయినా కష్టాలు నీకు కాకపోతే మనుషులకు వస్తాయారా? బాధపడకరా. ఇటువంటి టైంలోనే గుండెని రాయి చేసుకోవాలి. అవును, ఒక నిమిషం ఉండాలగా. ఏడికి పోతున్నావు? గుండెని రాయి చేసుకోమన్నావా? సిమెంట్ ఇసుక తెద్దామని. ఇప్పుడు ఏం చేస్తున్నావురా? ప్రస్తుతానికి బీర్ తాగుతున్నారా? ఇప్పుడు బతకడానికి ఏం చేస్తున్నావు? రోజు ఊపిరి పీల్చుకుంటున్నాగా. అది కాదు, పని ఏం చేస్తున్నావు? పని నీకు తెలియదు కదా, రచ్చరవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. ఏంటి రచ్చరవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా? ఒంటి మీద బట్టలు కూడా లాకెళ్ళినట్టు ఏంటా ఏదో ఎక్స్ప్రెషన్? నేను చెప్పింది అదేగా. అది కాదు కాక, నేను కూడా రచ్చరవికి పిచ్చ ఫ్యాన్ ని. అవునా? నేను టేబుల్ ఫ్యాన్ ని. నేను సీలింగ్ ఫ్యాన్ ని. అయితే వెళ్ళి దాన్ని కురేసుకో, అయితే వెళ్ళి దాన్ని కురేసుకో. చూడ్డానికి సన్నగా ఉంటాడు కానీ కంటెంట్ మాత్రం బాగా లావుగా ఉంటుంది. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ హరి. బేసిక్ గా మనం అమ్మాయిని లవ్ చేస్తే చాలా బాగుంటుంది, కానీ చేసే కొద్దీ నోళ్ళు తీరిపోతుంటది. కాకపోతే మన వాళ్ళు బాగా ఫ్రస్ట్రేషన్ గురవుతుంటారు లవ్ చేసేటప్పుడు అబ్బాయిలు. ఆ అబ్బాయిల ఫ్రస్ట్రేషన్స్ ఎలా ఉంటాయి లవ్ లో?
వాళ్ళు మనకి టచ్ పెట్టే టాటర్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు చూపిస్తాను నీకు. హరి ఏంటి హరి ఎక్కువ గోక డార్లింగ్ షర్ట్ నరేష్ గడిది చిరిగిపోతే డబ్బులు అడుగుతాడు అవసరమా చెప్పు మనకి. అది కాదు హరి షాపింగ్ మాల్ చూసావా ఎందుకు చూడలేదు అంజలి యాక్ట్ చేసింది చాలా బాగుంటుంది సినిమా. అది కాదు హరి ఒకసారి వెనక్కి చూడవా ఇప్పుడే కదా నవ్వాను అంతలో నరకం చూపించు హరి ఒక్క డ్రెస్ కొని హరి ఒక్క డ్రెస్ హరి ఏంటి ఒక్క డ్రెస్ అక్కడ ఉన్నది ఒకటే డ్రెస్ కింద చూసావా 4 9 ఉన్నాయి అంత డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు హరి ప్లీజ్ హరి ఒక్క డ్రెస్ కొని హరి అర్థం కదా నీకు నా పొజిషన్ ఎలా ఉందో తెలిసి ఇప్పుడు నీకు 90 రూపాయలు పెట్టి అండర్ కొనుక్కోవడానికి లేక వేసి మార్చి అట్టించి ఇట్టించి 9 రోజులు చేసుకుంటున్నాను. నా దరిద్రమని నన్ను గాలికి అది కూడా ఎగిరిపోయింది. అంటే హరి ఇప్పుడు నీకు డీటెయిల్స్ అవసరం అది కొనుక్కోవడానికి డబ్బులు లేక ఖాళీగా తిరుగుతున్నాను. ఇప్పుడు నీకు 9,990 పెట్టి డ్రెస్ కొనాలా ఏం మాట్లాడుతున్నావే ఏంటి నువ్వు ఎప్పుడుగా మాట్లాడుతావు అందరూ డార్లింగ్ పక్కన చూసావా ఖర్చు ఉంది 9 రూపాయలు అది కొంటారు ఎదురు చేసుకో బంగారం ఈ రోజుకి డ్రెస్ కొనమంటే ఖర్చు కొంటావా నీతో గట్టి వెళ్ళిపోతాను. ఆగవే ఆగు ఎల్లవే ఎల్లు రేపు పొద్దున్న నీకు ఖర్చు కొనడు కూడా దొరకడు చూడు అప్పుడు నా వాల్యూ తెలుస్తుంది. నీలాంటిదయ్యే కడుక్కోవడానికి నీళ్ళు లేవంటే కళ్ళెప్పేడే కడిగిందంట. కడుక్కోనికి నీళ్ళు లేవంటే కళ్ళంశాలని కడిగిందంట. ప్రశాంతంగా ఏదో పార్క్ లో కూర్చుంటాం క్లైమేట్ బాగుంటుంది మళ్ళీ పక్కన కూర్చుంటే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళ కోసం ఎలాగుంటా తెలుసా హరి ఒకటి అడగమంటావా అన్నిటికి ఈ టైంలో అడుగుతానంటుందిరా ఏం అడుగుద్దురా ఈ టైంలో బాగుంది ఇప్పుడే క్లైమేట్ బాగుందని ఎక్స్పెక్ట్ చేశాను ఏం అడుగుద్ది ఈ లోపు ఇటు గంటలు పగిలిపోతాయి అవే గుడి గంటలు పగిలిపోతాయి. హరి ఒకటి అడగమంటావా అడుగు వద్దంటే మాత్రం ఆగుతావా అడుగు నువ్వు ఎప్పుడైనా అబద్ధం ఆడావా నేనా నీకా ఎందుకు చెప్తాను డార్లింగ్ నీకెందుకు అబద్ధం చెప్తాను నీ గురించి మా ఫ్రెండ్స్ కి అబద్ధం చెప్పా అవునా ఏం చెప్పు హరి నువ్వు అందంగా ఉంటావని చెప్పా ఎవరు నమ్మేశారు అవునా హరి అందంగా ఉంటారని చెప్పువా అబ్బా థ్యాంక్ యూ అంటే అందం అనే మాట ఉంటే సరిపోద్దా ముందు వెనక ఏముంది అవసరం లేదా ఇలా ఎలా అంటారంటే భయ బేసిక్ గా ముగ్గురు చచ్చిపోయిన బాధ కన్నా తెల్ల చీర కట్టుకోవాలన్నా బాధ ఎక్కువ వీళ్ళకి. ముగ్గురు చచ్చిపోయిన బాధ లేదు తెల్ల చీర కట్టుకోవాల్సి వస్తుందని బాధ అంట. ఇప్పుడు పొజిషన్ మనం పనిలో ఉన్నాం అమ్మాయి ఫోన్ చేస్తే ఎలాగుంటుంది డిస్కషన్ అది చెప్పు బయటికి వెళ్దాం వస్తావా అబద్ధాలు ఇంకొంచెం పనిలో ఉన్నాను ఏంటి అది ఎప్పుడు ఇలాగ అంటావు నేను లవ్ చేయక ముందు వారానికి 10 సార్లు షాపింగ్ మాల్కి వెళ్ళేదాన్ని వారానికి 10 సార్లు వచ్చే షాపింగ్ మాల్కి వెళ్ళమంటే మాల్ ముందు నుంచి వెళ్ళడం కాదే మాల్ లోపలికి వెళ్దాం ఎప్పుడైనా ముఖం చూసుకున్నావా నువ్వు ఎంట్రన్స్కి వెళ్తే ఎంట్రన్స్ చెక్ అడుగుతారు నువ్వు భయపడి ఇంట్లో ఉండిపోతావు నువ్వు షాపింగ్ మాల్కి వెళ్ళావా ఏంటారు నువ్వు ఇప్పుడు మాట్లాడుతావు అదే రవి లవరు మన శ్రావణ్ లవర్ అయితే అమ్మాయిల్ని రోజు 10 సార్లు షాపింగ్ తీసుకెళ్తున్నారంట నువ్వు ఒక్కసారి కూడా తీసుకెళ్తారా ఎందుకు తీసుకెళ్తారు వాళ్ళు అడగకుండా అన్ని ఇస్తున్నారంట నువ్వు అడిగిన ఏవి అమ్మట్లేదు ఏదో వీడు పాపం ఏదో చేసుకుని బయటకు వచ్చిన తర్వాత చెప్పి ఎక్కడికి వెళ్దాం అంటే మనసులో షాపింగ్ వద్దు వీడు వెళ్ళిపోతుంటాడు ఏ హరి వెళ్ళిపోతున్నావు నువ్వు డిసైడ్ అయ్యేలోపు నేను డాడీ అయిపోతాను హరి కేఎఫ్సీకి వెళ్దామా అంత బడ్జెట్ లేదు ఎక్కడో డబ్బులు పెట్టలేని చోటు చెప్పి వెళ్దాం డబ్బులు పెట్టలేని చోటు అంటే హరి బీచ్కి వెళ్దామా నేను రోజులు మంచి మాట మాట్లాడు పదా బీచ్కి వెళ్దాం వెళ్తారండి బీచ్ లో కూర్చుంటారు అక్కడైనా పాపం ప్రశాంతంగా కొనిస్తారా కూర్చుంటాడు వీడు అమ్మాయిలా కూర్చుంటది వీడు పాపం పల్లీలు తింటుంటాడు హరి నీకు సముద్రం చూస్తే ఏమనిపిస్తుంది అది వచ్చి తీసుకుపోతే బాగుంది అనిపిస్తుంది ఎప్పుడు నువ్వు ఇలాగే మాట్లాడుతావు ఆ సముద్రం చూడు ఎంత రొమాంటిక్ గా ఉందో సముద్రం అందంగా ఉన్నా నేను అందంగా ఉన్నానా సముద్రంతో పోలికంటే అంటే మీకు ముందు ఏదో నా విషయం అర్థం కాదు జూలో కూర్చోబెడితే ఎదురుగా ఎలుగుబెంట అందంగా ఉందా నేను అందంగా ఉన్నానా జోక్ లాభారి ఎవరు అందంగా ఉన్నా చెప్పా ఏంటి అందంగా ఉండేది ఎప్పుడైనా అర్థంలో మొహం చూసుకున్నావా జబ్బలమడుగు జాతరలో జిలేబీలు అమ్ముకున్న దానిలో ఉంటావు
నేను కాబట్టి నేను ప్రేమించాను. ఇంకెవరైనా ప్రేమిస్తాడా? ఎప్పుడు మొక్కలు అర్థం చూసుకున్నావా? మేకప్ లేకపోతే నేను నువ్వే గుర్తుపట్టుకోలేదు. అర్థం కాదురా. ఇంకా అందం గురించి మాట్లాడుతున్నాను. ఇంకోసారి అందం గురించి మాట్లాడడం ఇంకో బీచ్ ముని చచ్చిపోతా. జీవితాలు ఎలాగైపోతాయి అంటే తడిసిపోయిన ఒడియాలాగా అయిపోతాయి. ఎండబెట్టుకోలేము వండుకోలేము. ఈ మధ్య కాలమే చీమ ఏనుగు క్వశ్చన్స్ అనేవి చాలా ఫేమస్ అవుతున్నాయి. అది ఎవరి వల్ల మీ అందరికీ తెలుసు. లెట్ మీ కాల్ ఆన్ స్టేజ్ ది క్రేజీ లోబో. సినగని షేప్ సూపర్ అపిలోడి లాప్ టాప్ రే అందగాడి స్పీడ్ సూపర్. ఆ రోజుల్లో అత్తమ్మ కోడల్ని ఏంటే కోడలు అన్నం పెట్టు అంటే అత్తమ్మ పెట్టేస్తున్నాను అని పెట్టేసి మళ్ళా రూమ్ లో వెళ్ళిపోయి దాచుకుంటుండే. అయితే అత్తమ్మ అంటది ఏంటే కోడలు ఎక్కడ సచ్చావే, దేవుడు నీకు 2 కళ్ళు ఇచ్చాడు, ఆ అన్నం వండేటప్పుడు రాయిలు ఎట్లా వచ్చినాయే అంటే ఆ రోజుల్లో కోడళ్ళు అమ్మా క్షమించమ్మా, ఇంకొకసారి ఇట్లా కాదమ్మా, నీ కాలు పట్టుకుంటా అమ్మా అని చెప్తుండే. అవునా కాదా? ఈ జనరేషన్ అమ్మాయిలు ఎట్లున్నారంటే అత్తమ్మా నా కళ్ళు ఎక్కడైనా పోతే నీకు కళ్ళు ఉన్నాయి గమ్మునా మూసుకొని తినేస్తే బాగుంటది కదా అంటది. రైల్వే స్టేషన్ లో 2 అబ్బాయిలు ఉంటారు, నేను రవి. నేను పర్సన్ తిరుగుతున్నా, రవి ఏమో పర్సన్ తిరుగుతున్నారు. ఒకేసారి 2 టచ్ అవుతాం. అరే ఏమైంది భయ్యా, ఏమైంది, ఎందుకు పరిచయం అవుతున్నావు? అరే భయ్యా నువ్వుకేమైంది, నువ్వు ఎందుకు పరిచయం అవుతున్నావు? అయితే నేను రవికి చెప్తా, భాయ్ ఏం లేదు బ్రదర్, నా భార్య మిస్ అవుతుంది, ఎక్కడ పోయిందో ఏమో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ రవి నాకు అడుగుతుంది ఏమైంది లోబో నీకు, నా భార్య కూడా మిస్ అయింది. అయితే కట్ చేసి రవి నన్ను అడుగుతాడు, ఓకే లోబో నీ భార్య ఎట్లుంటది అంటే నేనంట రవి నా భార్య స్మార్ట్ ఉన్నది, టాల్ ఉంది, స్వీట్ ఉంది, సెక్సీ ఉంది, ట్రిమ్ అండ్ స్లిమ్ ఉంది, అట్లా ఉంది. ఓకే రవి నీ భార్య ఎట్లున్నదంటే ఏం లేదు నా భార్య ఎటైనా పోతే అని నీ భార్యను వెతుకుదాం నడు అని. అంటే నా భార్య కస్తున్నదని సమోసా అర్ధరాత్రి 2ంటికి ఒక మెంటలోనికి ఏం సుధరాయిస్తుందో ఏమో పోయి చార్మినార్ దగ్గర నిలబడతాడు పైన. నేను చచ్చిపోతా అని ఒరులుతాడు. ఒక ఎస్ఐ వస్తాడు, వచ్చి అరే కింద దిగు లేదంటే గోలీ కొట్టేస్తా. పాగలోని కంటే పాగలోడు అంటాడు, గోలీ నన్ను కొడతావా, నువ్వు కొట్టు నేను దిగుతా. కట్ చేస్తే అర్ధగంట తర్వాత ఇంకొక కానిస్టేబుల్ వస్తారు, కింద దిగు లేకపోతే కాలు ఇరగొడతా, నువ్వు కాలు ఇరగొట్టు నేను కింద దిగుతా. అంతే. ఇట్లా 2 అవర్స్ అయిపోతుంది. కట్ చేస్తే ఇంకొకరు మెంటల్ వాడు వస్తాడు. అయితే ఈ మెంటల్ ఆ మెంటల్ అని చెప్తాడు, అరే కింద దిగు అంటున్నా లే, నేను దిగరా అంటాడు. చూస్తున్నా చేతిలో ఏమున్నది అని కిందోడు పైనోనికి అంటాడు, చూసినా బ్లేడ్ ఉంది, చార్మినార్ కోసేస్తా. అమ్మా ఆగురా పోయి కింద దిగుతున్నాడు. కింద దిగిపోతాడు. కింద దిగంగానే ఈ మెంటలోనికి 2 పోలీసులు అడుగుతారు, కాదురా 2 గంటల నుంచి ఇంత రిక్వెస్ట్ చేసినాం, నువ్వు దిగలేడు ఖాళీ బ్లేడ్ అంటే దిగినావు అంటే ఈ మెంటల్ పోలీసులకు అంటారు, ఏంది సార్ మీరు పోలీసు వాళ్ళు ఖాళీ చెప్తారు ఏం చెయ్యరు, ఆడు మెంటల్ నిజంగానే కోసేస్తే. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. హస్బెండ్ కి సడన్ గా హార్ట్ అటాక్. భార్య అని చెప్తాడు, ఏంటి అంబులెన్స్ కి ఫోన్ చేయి అంటే భార్య ఫోన్ తీసుకుంటది, ఏమండి పాస్వర్డ్ చెప్పండి అంటే వీడు అమ్మా పాస్వర్డ్ చెప్తేనే మొత్తం పట్టుకో, ఏం కాలేదు అంత భార్య ఎందుకంటే భార్యకి పాస్వర్డ్ తెలిసిందనుకో సుజాత, సునీత, శృతి, లావణ్య, గివన్య మొత్తం దుకాణం తెస్తారు. అందుకే ఆ హార్ట్ అటాక్ పోయింది. సో కట్ చేస్తే ఇవన్నీ సిచ్యువేషన్ లా 3 సిచ్యువేషన్ లా ఏమొస్తుంది తెలుసా? ఎలిఫెంట్. ఓకే కట్ చేస్తే ఒక ఎలిఫెంట్ బస్ నడిపిస్తుంది, డ్రైవర్. బస్ వెనకాల 3 యాంట్స్, 3 చీమలు టైట్ తాగి లొడాస్ ఉంటారు మొత్తం. అయితే అక్కడిదక్కడే కుకి స్టార్ట్ చేసి ఆఫ్ చేసి చలో బాయ్ వచ్చేసి దిగండి అంటే ఫస్ట్ చీమ ఏం చేస్తుంది అంటే 50 రూపాయలు ఇచ్చేసి థ్యాంక్ యూ అంటది. సెకండ్ చీమ వెళ్ళిపోతుంది. థర్డ్ చీమ ఎలిఫెంట్ ని బస్ దిగు స్టాలే అంటది. చీమ ముందు ఎలిఫెంట్ ఇట్లా వచ్చి నిలబడితే బడ్ అని చంప మీద కొట్టేస్తుంది చీమ ఎలిఫెంట్ కి. ఎందుకు కొట్టింది చీమ ఎలిఫెంట్ కి చెప్పండి.
సెకండ్ చీమ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకోవాలి? రాంగ్ ఆన్సర్. వైన్ షాప్ దగ్గర ఆపలేదని. నువ్వురా అసలు హీరో. కూర్చోను. ఎందుకురా నాకు సతాయిస్తారు? మేము ఓడిపోయాము. ఎందుకు కొట్టిందంటే, అరే ఓ హౌలే, నువ్వు అంత స్పీడ్ లో పోతే వెనకాల నుంచి బస్ వచ్చి మా ముగ్గురిని గుద్దేస్తే మేము చచ్చిపోతుండే కదా అని గపాగప్ కొట్టింది యాంటికి అది.